మన దామచర్ల జనార్దనుడు దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అక్కడ మనవాళ్ళు కూడా అందరూ శారదన్న, అశోక్ అన్న, రమేష్ ఇట్లాంటి కూర్చోండి అందరూ రండి. మొదలవుతుంది. రాజేంద్ర కూర్చోండి, మనలో కూర్చోమన్నా. రమేష్ వెనకరాయా నువ్వు సెల్లు వెనక్కి పెట్టి రాఘవా నువ్వు సైడ్ కూర్చోరా. కోసం ఈరోజు అప్పుడు టిట్కో ఇళ్ల ద్వారా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా G+3తో శాశ్వత కట్టడాలు కట్టడం కోసం ఈ రోజున అప్పుడు ఇక్కడ చింతల దగ్గర మరియు కొప్పోల దగ్గర ఈ G+3 హౌసింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి గడిచి దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 5 సంవత్సరాల కాలంలో ఒక్కరికి కూడా చిన్న వాళ్ళకి పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఈ రోజున వాటిని శిథిలావస్థలో పెట్టారు. దాని మీద మనతో మాట్లాడటం కోసం ఈ రోజున మన ప్రీతమ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మోదీ శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మాజీ జిల్లాల మండల చైర్మన్ వైఎస్ సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తపట్నం మండల పార్టీ ప్రెసిడెంట్ ద్వారపాక శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. దయచేసి ఇక్కడ అటు పక్క పండి బ్రదర్, అటు పక్క అటో ఇటో రండి. జనాలు కట్టాలి, మన ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. దయచేసి అందరూ వెనక్కి వెనకాల కుర్చీలు వేస్తున్నాయి. మనందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి అర్థం చేసుకుని అటు ముందుకెళ్ళండి. అటోళ్ళు కూడా అబ్బాయి స్టేజ్ దగ్గర కూడా ఇంకా స్టేజ్ ఏమని కాకండి. దయచేసి ఇంకా పిలవాలనుకున్నాం కానీ స్టేజ్ చిన్నదవటం వల్ల బలహీనంగా ఉండటం వల్ల ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అనిదా భావించమాకండి. మళ్ళీ
దయచేసి అక్కడ కుర్చీలు అక్కడ వేయిన కుర్చీలు అక్కడ అడుగు అందరికి మళ్ళీ ప్రభుత్వం వచ్చే వెంటనే ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు చేర్చే విధంగా ఈ రోజున మీ భరోసా కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ G+3 ఇళ్ల సంబంధించి మొత్తం మన కార్పొరేట్ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారితో మాట్లాడటము, అదేవిధంగా అప్పుడు మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం, అప్పుడు మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గవర్నర్లు మన పొంగూరి నారాయణ గారితో మాట్లాడటము, అందరితో మాట్లాడి ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించాలి మంచి ఉద్దేశంతో ఈ టిట్కో హౌసెస్ సంబంధించి కొప్పోలు దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి అందరు రైతులకి అందరూ కూడా మా పాలనకు సంబంధించిన రైతులకి అందరితో కూడా చర్చలు జరిపి దఫాలుగా చర్చలు జరిపి వాళ్ళందరినీ కన్వీన్ చేసి భూమిని వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి ఇప్పించి వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించడం జరిగింది. అప్పుడు మన అక్కడ కొప్పోల దగ్గర అయితేనేమి ఇటు చింతల దగ్గర అయితేనేమి చింతల దగ్గర 1500 హౌసెస్, కొప్పోల దగ్గర మొత్తం కలిపి 6000 హౌసెస్ అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగింది. 6000 మందికి కూడా అలాట్మెంట్ ఇప్పించడం జరిగింది అప్పుడు మన దామచర్ల జనార్దన్ రావు గారు. అయితే మన దామచర్ల జనార్దన్ రావు గారు మొత్తం 16,156 మందికి హౌసెస్ శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడుతో వారికి ఉన్న సన్నిహిత్యం, వారికి ఉన్న బంధుత్వం వల్ల ఆయన ఒప్పించి మాకు 16,156 హౌసెస్ కావాలని శాంక్షన్ చేయించడం జరిగింది. దాంట్లో 15,958 మంది లబ్ధిదారులు డబ్బులు చెల్లించడం జరిగింది. 3 కేటగిరీస్లో 300 స్క్వేర్ ఫీట్, 365 స్క్వేర్ ఫీట్, 430 స్క్వేర్ ఫీట్ హౌసెస్. అయితే ఈ 6,000 కాకుండా మిగతా బ్యాలెన్స్ పర్సన్స్ కూడా హౌసెస్ కట్టించాలనే ఉద్దేశంతో అప్పుడే దామచర్ల జనార్దన్ రావు గారు ఇంకొక 80 ఎకరాలు ల్యాండ్ను కూడా మాట్లాడి వాళ్ళతో వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు కూడా చేయించడం జరిగింది. ఇది వాస్తవం. అంటే మొత్తం ఇంకా ఒంగోలు నగరంలో ఎవరికి సొంత ఇల్లు లేదు అనిపించుకోకుండా అందరికీ సొంత ఇల్లు ఉండాలని సదుద్దేశంతో ఒక మంచి మనసుతో వారు ఈ టిట్కో హౌసెస్ని ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. అయితే ఆ 6,000 హౌసెస్ని లబ్ధిదారులకి అప్పుడు అలాట్మెంట్ చేయడం జరిగింది ఒంగోలు కార్పొరేషన్లో. అప్పుడు అందరికీ ఎవరెవరికి ఏ ఫ్లోర్లో ఏ ఫ్లాట్ అలాట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వం దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం వచ్చుంటే మన కళ్ళని కూడా మీ లబ్ధిదారుల యొక్క కళ్ళు కానీ దామచర్ల జనార్దన్ రావు గారు ఆయన అనుకున్న కోరిక కానీ అన్నీ నెరవేరేది. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు మనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటం, దాని మీదట ఈ గవర్నమెంట్ రాగానే ఈ చింతల్లో కానీ కొప్పోల్లో కానీ కట్టిన హౌసెస్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అన్ని టెండర్స్ క్యాన్సిల్ చేసి బేస్మెంట్ లెవెల్ వరకు ఇక్కడ 96 హౌసెస్, మిగతాయి
కుప్పోల దగ్గర మొత్తం 1872 మంది లబ్ధిదారులకు అలాట్మెంట్ అయినటువంటి హౌసెస్ కూడా 6,000లో బేస్మెంట్ లెవెల్ వరకు వేసిన ఆ నిర్మాణాలను కూడా సంబంధించినటువంటి టెండర్స్ కూడా క్యాన్సిల్ చేసి 1872 మందిని తగ్గించడం జరిగింది. ఏది 6,000 నుంచి ఇంకా పోతే 4,125 మంది ఉన్నారు. ఆ 4,125 మందికి హౌసెస్ కేటాయించడానికి ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించాల. పూర్తిగా కాదు. ఈరోజు ఇక్కడ కానీ కుప్పోల్లో కానీ నీటి వసతి లేదు, రోడ్డు వసతి లేదు, కాలువ వసతి లేదు, విద్యుత్ సౌకర్యం లేదు. అదేమంటే ఇప్పుడు నీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, కాలువలకు సంబంధించి మేము టెండర్స్ పిలిచామంటున్నారు. అదేవిధంగా విద్యుత్ సంబంధించి కుప్ప దగ్గర టెండర్స్ పిలిచామంటున్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మనకు అలాట్మెంట్ అయ్యి 4 సంవత్సరాల 9 నెలలు పైబడింది మనకు అలాట్మెంట్ అయ్యి. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఈ చిన్న పనులు చేయడానికి ఇంతకాలం కావాలన్నా ఇప్పటికి చేయలేని పరిస్థితి. అంటే వారి ఉద్దేశం ఒకటే, నేను అనుకోవడం ఈ ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు ఉద్దేశం కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల ఉద్దేశం కావచ్చు. ఎక్కడ ఈ టిట్కో హౌసెస్ ఇక్కడ ఒంగోలులో కావచ్చు, ఒంగోలు నియోజకవర్గంలో కానీ, అదే మిగతా నియోజకవర్గాల్లో, ప్రకాశం జిల్లా సంబంధించి మిగతా నియోజకవర్గాల్లో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడైనా పూర్తి చేస్తే వాళ్ళకి గత ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వచ్చిందని ఒక దుర్బుద్ధితో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు వీటిని పూర్తి చేయకుండా మిమ్మల్ని ఆ రోజు పాపం జనం అందరూ వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టుకొని లేకపోతే వడ్డీలో తెచ్చుకొని ఆ కంట్రిబ్యూషన్ చెల్లించడం జరిగింది. ఏది ₹1,00,000, కొంతమంది 75,000, కొంతమంది 50,000 రూపాయలు ఆ విధంగా చెల్లించడం జరిగింది. ₹500 ఈ విధంగా చెల్లించడం జరిగింది. కానీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ సొంత ఇల్లు లేక అద్దెలలో ఉంటూ ఒక కట్టిన డబ్బులు వాళ్ళకి అలాట్మెంట్ హౌస్ అలాట్మెంట్ కాకుండా వాళ్ళు సంతోషంగా అక్కడ ఇళ్ళల్లోకి వెళ్ళి కాపురం చేసి అక్కడ జీవనం సాగించకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే వాళ్ళని ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఏదైనా ఉంటే పార్టీ మీరు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. ఏ ప్రభుత్వమైనా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అందరూ ప్రజల కోసమే, ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళు సంతోషంగా సుఖ సంతోషాలతో వాళ్ళ జీవనం సాగించినప్పుడే అందరికీ మంచి జరిగింది. అన్ని పార్టీలు కూడా ప్రజలు గౌరవిస్తారు. ఏ పార్టీ అయితే ద్వారా సాయం జరిగిందో అందరూ గౌరవిస్తారు. ఆ విధంగా కాకుండా కనీసం ఇంకో విషయం ఏంటంటే, కనీసం వాళ్ళు పాపం మిగతా ఈ 4,128 మంది బోను మిగతా వాళ్ళ రిఫండ్ కోసం వాళ్ళు కట్టిన డబ్బులు రిఫండ్ ఇవ్వమని కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ వాళ్ళు కాళ్ళు అరిగిపోయే విధంగా వాళ్ళు తిరగటం, వాళ్ళు అర్జీలు పెట్టడం చేస్తే ఈ రోజు వరకు కూడా ఇంకా 9,873 మందికి డబ్బులు 11,39,72,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది ఈ ప్రభుత్వం. ఈ డబ్బులన్నీ ఎక్కడ ఉన్నాయి? గవర్నమెంట్లో ఉన్నాయి. ఆ డబ్బులు కూడా ఏమైనా పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి కట్టినటువంటి ఒక పక్కన అలాట్మెంట్ అయినటువంటి వాళ్ళకి హౌసెస్ ఇవ్వకపోవడం, ఆ అలాట్మెంట్ కానటువంటి వాళ్ళకి రిఫండ్ కోరి మాకు రిఫండ్ అయిన డబ్బులు ఇవ్వనని వాళ్ళు అర్జీలు పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఇప్పుడు అదేమంటే ఇంకా ఈ 2 నెలల్లో ఈ మౌలిక వసతులు అయిపోతాయి. ఒక 1,536 మందికి హౌసెస్ మేము ఇవ్వగలుగుతాం కుప్పోల్లో. ఈ ₹500 కట్టిన వాళ్ళు కానీ ఆ టిట్కో వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ జరిగే పనే కాదు. ఈ 2 నెలల్లో ఎప్పుడు ఈఎల్ఎస్ఆర్లు కట్టాలి. ఈ 2 దగ్గర 2 ఈఎల్ఎస్ఆర్లు ఎప్పుడు కడతారు? ఇక్కడ రోడ్స్ ఎప్పుడు వేస్తారు? డ్రైన్స్ ఎప్పుడు కడతారు? కరెంట్ ఎప్పుడు కల్పిస్తారు? ఇవన్నీ జరిగే పరిస్థితి కాదు. దయచేసి మీరు
మీరందరికీ నేను ఒక చేతులెత్తి దండం పెట్టి మేము ముందర కోరుకునేది ఒకటే, మీ అందరూ పట్టుదలతోటి మీరు మీ కుటుంబం సభ్యులు, మీ బంధువులు, మీ స్నేహితులకి అందరికీ చెప్పి రేపు రాబోయే ఎలక్షన్స్లో, త్వరలోనే మన ఎలక్షన్స్ 3 నెలల్లో రాబోతున్నాయి. ఈ 3 నెలల రాబోయే ఎలక్షన్స్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి మన దామచర్ల జనార్దన్ రావుని గెలిపించుకోండి. అక్కడ రాష్ట్రంలో మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోండి. మన కళ్ళన్నీ నెరవేరుతాయి. మీరు ఇది మనం జరిగిన వెంటనే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామచర్ల జనార్దన్ రావు గారు ఏవైతే వాగ్దానం చేశారో 16,156 మందికి ఏ విధంగా అయితే హౌసెస్ శాంక్షన్ చేయించాడో ఆ మొత్తానికి హౌసెస్ టిట్కో ద్వారా మొత్తానికి మిగతా వాళ్ళకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కట్టిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా అది చేయిస్తాడు. ఇది మీరు నమ్మండి. ఆయన వాస్తవంగా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో నాకు తెలుసు. మా పాలనకు సంబంధించిన రైతులతోటి ఆయన ఎన్ని దఫాలుగా నెగోషియేషన్ చేసింది. ఆయన సొంత డబ్బులు వెచ్చించి వేరే వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్లు కూడా చేయించడం జరిగింది. ఇది వాస్తవం. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకొక 80 ఎకరాలు కూడా 80 ఎకరాల పైన అనుకుంటాను అక్కడ కూడా అగ్రిమెంట్ చేయించాడు. అయితే మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి, మన చేతిలో ఏం లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ మనం అలాట్ చేయడానికి మనకి అవకాశం లేదు కాబట్టి, మన ప్రభుత్వం కాదు కాబట్టి ఆయన చేయలేకపోయాడు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని మీరు రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా దామచర్ల జనార్దన్ రావుని ఇక్కడ గెలిపించుకోవటం మన ఒంగోలు నియోజకవర్గంలో, అదేవిధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన సమస్యలన్నీ పరిష్కరించబోబట్టి మీరు త్వరలోనే మీలోకి అందరూ సంతోషంగా చేరి మీరు సంతోషంగా అందరూ కాపురం చేసుకోవచ్చని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులు కొట్టారి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. ఏదన్నా మనం కట్టుకొని ఇప్పుడు మేము అద్దెల్లోనే ఉంటున్నాము. ఆ ఇల్లు జరుగుతుంటే పట్టాలు దేనికంటే పట్టా ఇల్లు ఇచ్చిన తర్వాత పట్టా ఇస్తే అది వేరు. పట్టా ఇచ్చారు, అది బాగానే ఉంది. ఆ పట్టా ఏమో బీరువాలో దాచుకున్నాము. ఇల్లు మాత్రం రాలా. కావాల్సింది ఇల్లు. పట్టాలు దేనికండి? పట్టాలు దేనికి? ఓకేమా. దండే పద్మావతి గారు. 7వ డివిజన్. నేను 1,00,000 రూపాయలు కట్టానండి. 1,00,000 రూపాయలు కట్టాను. వడ్డీకి తెచ్చి కూడా కట్టాను. 1 సంవత్సరం ఏమో బీరువాలోనే పెట్టుకున్నామండి కాగితాలు. 2వ సంవత్సరం బ్యాంకులో పెట్టించారు. ఇస్తాము అంటున్నారు. అద్దెంట్లో ఉంటున్నామనే కదండి కట్టింది. ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా కష్టం చేసి కొంత అప్పులు తెచ్చి కొంత వడ్డీలు 2 లక్షల వడ్డీలు కట్టామండి. ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు తప్పితే తెలుగుదేశం అయినా వచ్చి పార్టీ వాళ్ళు వచ్చి ఇల్లు ఇస్తారని కోరుకుంటున్నాం. రూపాయలు కట్టాను, వడ్డీకి తీసుకొచ్చి కట్టాను. దాని సమాధానం లేదు. ఇవ్వకుండానే ఇప్పుడు లోన్స్ కట్టమని చెప్తున్నారు బ్యాంకింగ్ వాళ్ళు. రోజు టెన్షన్లు పెడుతున్నారు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వాడికి సమాధానం ఇల్లు ఇస్తే కడతానని నేను అన్నా. అవి కట్టాలా? ఇవి ఇప్పుడు రెంట్ కొంటున్నాం మేము. పిల్లల్ని చదివించుకుంటున్నాం కష్టపడి. అవి 1,00,000 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చారు. ఈరోజు 2 లక్షలు కట్టాలి. ఇంకా వడ్డీ తీరలేదు. కడతానే వాడు ఇప్పటికీ ఇంటి అద్దీ తప్పలేదు, అవి తప్పలేదు. ఈ పార్టీ అయినా ఇస్తుందని కోరుతున్నాను. ఇప్పుడు అంతకుముందు ఇదే తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నాను నేను. ఇప్పుడు ఆ ప్రభుత్వం అసలు నా సమాధానం ఏం లేదు. ఈయన జనార్దన్ గారు ఇస్తారని కోరుతున్నాను. వెనకాల బయట ఉన్న కూడా రావాలా, సముద్రాలు వాళ్ళు కూడా రమ్మను. నమస్తే సార్, మాది 14వ డివిజన్. నా పేరు దాసరి కోడేశ్వరమ్మ. మేము డబ్బులు కట్టి 70,000 కట్టాను. నేను అప్పు తెచ్చి కట్టాను. 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకేమీ సమాధానం చెప్పట్లేదు. 2వ విడతలో కట్టాను నేను. 2వ విడతలో కడితే సమాధానం ఏం చెప్పట్లేదు. మన ప్రభుత్వం అన్న వస్తే వచ్చిద్దని ఆస్తా ఉన్నా సార్ నేను. మా పేరు అనిత. మాది వంటవారి కాలనీ 3వ లైన్ అండి. మేము ఈ సంస్థలో మా ఆధీనంలో ఉన్నప్పుడు మేము డబ్బులు కట్టుకున్నాము. ఇలా ఇస్తామన్నారు కానీ మాకేం ఇవ్వలేదు. మా వాళ్ళు ఇవ్వబోయేటప్పటికి మాకు వీళ్ళు అంటే అందరూ తెలిసిన విషయమే, వంటలు చేసుకొని బతుకుతాము. అలాంటి వాళ్ళని కూడా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని కట్టుకున్న వాళ్ళని చాలామంది. కానీ వీళ్ళల్లో కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది మా పార్టీ వచ్చినప్పుడు మాకు ఇచ్చిద్దని మేము తెచ్చుకోలేదు. అలాంటి సమయంలో కూడా ఈరోజు మా పార్టీ వచ్చింది.
వచ్చింది కూడా మాకు ఇస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. అందుకని మేము తెచ్చుకోలేదు. మా పార్టీ వాళ్ళు మాకు ఎప్పుడైనా ఇప్పిస్తారు, మాకు ఆ అభ్యంతరం ఏం లేదు. మేము ఈ రోజుకి కూడా మేము వడ్డీ కట్టుకుంటామని మేము బాధపడట్లేదు. ఎందుకంటే మా సంస్థ వస్తే మాకేం చేస్తుందో మాకు తెలుసు, అందుకని మేము బాధపడట్లేదు. ఈరోజు మా వాళ్ళు ఇస్తారనే నమ్మకంతో మేము అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నాం. మేమందరం ఆ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, లబ్ధిదారులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు జనార్దన్ గారు శాసనసభ్యులుగా ఉన్న టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఒంగోలు నియోజకవర్గం, ముఖ్యంగా ఒంగోలు నగరంలోని పేద ప్రజలందరికీ కూడా ఇళ్ళు నిర్మించాలనే ఉద్దేశంతో ఎర్రజర్ల వద్ద IIIT ప్లస్ ఇళ్ళు నిర్మించాలని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి ప్రపోజల్ పంపిస్తే, ఆ భూమి మైనింగ్లో ఉన్నందువల్ల దాన్ని డీనోటిఫై చేయకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి కానీ, ఇళ్ళు కట్టియటానికి కానీ, IIIT నిర్మించడానికి కానీ వీలు కాని పరిస్థితుల్లో ఆ రోజు ప్రత్యేకంగా ఒంగోలు నియోజకవర్గం, ఒంగోలు నగరం మరికే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి స్థలాలు కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకొని అత్యంత పారదర్శకంగా ఎకరం 16.5 లక్ష రేటు రిజిస్టర్ ఆఫీస్ రేటు ఉంటే దానికి డబ్బులు కలిపి 33 లక్షలతోటి వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి, దానికి ఈలోపు ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్ అయిన దాకా డబ్బులు ఇవ్వకపోతే తన సొంత డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి ఆ రోజు 50 ఎకరాలు భూమిని సేకరించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ భూమి దొరికితే ఇక్కడ అక్కడ 6,000 గృహాలు నిర్మించడం జరిగింది. అట్లాగే మొత్తం 16,000 మంది ఐడెంటిఫై అయితే ఒంగోలు నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు అందరికి కూడా శాంక్షన్ చేసి 6,000 గృహాలు స్టార్ట్ చేసి, ఇంకా భూమి కావాల్సిన సందర్భంలో దాదాపు కొప్పోలు రైతులందరినీ కూడా 1కి 10 సార్లు మీటింగ్ పెట్టి 80 ఎకరాలు ఇంకా వాటికి కూడా అడ్వాన్స్ ఇచ్చి భూమి సేకరిస్తున్న సందర్భంలో ఎన్నికలు రావడంతో ఈ పథకం ఆగిపోవటం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ఈ కనీసం ఈ నిర్మాణాలని వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి, ఇటుకలు కూడా లేకుండా షీవాల్ టెక్నాలజీ తోటి మొత్తం కూడా గోడలు మొత్తం కూడా సిమెంటు కాంక్రీట్ తోటి నిర్మించిన గోడలు. దీన్ని నిర్మాణ సంస్థలు కూడా ఈ ఇండియాకి సంబంధించినవి కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు L&T, షాపూర్జీ, పల్లంజీ వాళ్ళ ద్వారా అత్యంత నాణ్యతతోటి చాలా గొప్పగా నిర్మాణం చేయటం జరిగింది. వీటిని దాదాపు 80% నిర్మాణం చేసిన సందర్భంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఇక 3 నెలల్లో 100 రోజుల్లో ఏప్రిల్ 11వ తేదీ పోయినసారి ఎన్నికలు జరిగింది. ఇంకా 100 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ఈ రోజు కూడా లబ్ధిదారులకి ఒక్క ఇల్లు కూడా కేటాయించకుండా వీటిని అన్యాయంగా తుప్పుబట్టిపోతా వీటిని నాశనం చేసే విధంగా ఒక కక్ష సాధింపు ధోరణితోటి పేద ప్రజలు, దిగువ మధ్య తరగతి ప్రజలు వాళ్ళు పాపం దీనికి డబ్బులు కట్టడానికి ఒక్కొక్కరు 50,000, ₹1,00,000 వడ్డీలకు తెచ్చి కట్టమే కాకుండా ఈ 5 సంవత్సరాలు కూడా రెంట్లు కట్టమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ గృహాలు పూర్తి చేయడానికి అని చెప్పి ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారుల పేరు మీద 3-5 లక్షలు లోన్ తీసుకొని ఈరోజు మీరు ఆ డబ్బులు కట్టిన దానికి వడ్డీ కడతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఇల్లు అద్దెలు కడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈ డబ్బులు గవర్నమెంట్ తీసుకున్న లోన్కి మిమ్మల్ని డబ్బులు కట్టమని చెప్పి అడగటం అనేది ఎంత దుర్మార్గమో, పేద ప్రజల పట్ల ఎంత కర్కశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో దీన్నే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మా నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు విజయం సాధిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఈ 6,000 గృహాలు మీకు హ్యాండ్ ఓవర్ చేయటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా లబ్ధిదారులందరూ కూడా ప్రతి ఒక్క డబ్బులు కట్టిన ప్రతి లబ్ధిదారుడికి కూడా గృహాలు నిర్మించి అందించే బాధ్యత జనార్దన్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ, ఈ పట్టా ఇచ్చారండి, ఎందుకు ఉపయోగపడట్లేదు? వాళ్ళు కారు నడుపుకుంటూ ఇది బతుకు తెరువు కోసమని ఇల్లు లేదు ఏమీ లేదని కట్టుకున్నారు. ఏమన్నా ఉపయోగం లేదండి. ఇది మా అక్కయ్య వాళ్ళకి, ఇది మా అక్క, ఇది తను క్యాన్సర్తో ఉంది.
ఎంత ఇబ్బంది పడుతూ ఒక పాపని చదివించుకుంటూ వాళ్ళు ఇది చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లు లేదు, ఏమీ లేదండి. ఎంత ఇబ్బంది పడుతున్నారో. మన జనార్దన్ అన్న నమ్మకం మీద మేము కట్టుకున్నాం ఇది. ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమీ జరగలేదు. ఎంత అన్యాయం జరిగిందంటే అసలు అంత అన్యాయం జరిగింది. మేము ఎంత బాధపడుతున్నామో మా భగవంతుడికే తెలియాలి. అసలు ఈ ప్రభుత్వం మొండమో ప్రభుత్వం ఎప్పుడు పోయిద్దో కానీ నాశనం అయ్యి మాకు ఎన్ని అన్యాయాలు జరిగినాయో. కారు నడుపుకొని బతికే వాళ్ళం కూడా మాకు ఒక ఇల్లన్నా ఉంటే పాప, ఒక చిన్న పాప, వాళ్ళందరము అద్దెలకే ఉంటున్నాము. మా డివిజన్లో వాళ్ళందరికీ తెలుసు. ఈ జనార్దన్ అన్న వస్తే మాకు ఏమన్నా న్యాయం చేస్తాడేమని మేము కోరుకుంటున్నామండి. నా పేరు విజయలక్ష్మి అండి. ఇది మా అక్కది. మా అక్క లేదు, హైదరాబాద్ వెళ్ళింది ట్రీట్మెంట్కి. ఆమె పేరు ధనలక్ష్మి, బలభద్రుని ధనలక్ష్మి. తర్వాత మొంగు డంకలో చూపించారు. తర్వాత 4 కట్టే 3 చూపిస్తున్నారు సార్. మాకు ఇళ్ళని కట్టామా, లేకపోతే ఇక్కడ వేసి ఊరికే నీళ్ళలో పెట్టి కట్టామా సార్? మాకు పిల్లలు ఉన్నారు, ఇల్లు అనేది ఉండాలనే కదా సార్ మేము ఇచ్చింది. ఎంత అని పెట్టాం సార్? రూపాయి వడ్డీలకు తెచ్చి కట్టాం కదా సార్. మీరు ఇచ్చారు, మీరు రాలేదు, ఇక్కడే ఆగిపోయినాయి సార్. లోన్లు కట్టి అవన్నీ బ్యాంకులను రమ్మన్నారు కదా సార్. ఎవరైనా కష్టార్జమే కదా సార్ ఇచ్చేది. ఎవరికైనా రూపాయి ఊరకు రాదు కదా సార్. 4 సంవత్సరాల నుండి ఇంకా లోన్లు ఇస్తాం, రాండి అని ఫోన్ చేసి ఏమి ఇస్తారు? ఇక్కడ నీళ్ళు అప్పు చెప్తారా? ఏమి ఇస్తారని లోన్లకు రావాలి? పేరు షాకిరా సార్. మీరు ఎలా అయినా రావాలి సార్. అందరికి న్యాయం చేయాలి సార్. ఎప్పుడైనా సరే వెనక చెప్పుకోవాలి కానీ ముందర ఎవరైనా చెప్తారు సార్. ఉన్నాయి చెప్తారు, లేని చెప్తారు. మీరు మీద ఉంది సార్ అందరికి వెనక చెప్పేది. అది అంటే ఎందుకంటే నేను కట్టాను కాబట్టి ఆ బాధ తెలుస్తుంది నాకు. మీ గురించి మాట్లాడాలని చెప్పాను సార్. మంచిదమ్మా, తప్పకుండా ఇదే సార్ నా లైఫ్ లో నేను మాట్లాడడం మీ గురించి. మాట్లాడుతూ ఉండాలి, అలవాటు అవుద్ది. మాకు ఫస్ట్ లో చేతులు అడుగుతాయి, మాకు కూడా మాకు అలవాటు అయిపోయినాయి. తప్పకుండా చేద్దామమ్మా, మీరేం బాధపడకండి. ఎలా అయినా ఆడపడుచులకు చేయాలి సార్. అదే మేము కట్టిన ఇల్లు కోసమే కాదు సార్. అదే మీరు బాధపడకండి, తప్పకుండా దానికి పరిష్కారం కోసం ఈ రోజు ఈ సమావేశం పెట్టాం. చేద్దామమ్మా. సరే సార్. మీరు కూడా చెప్పండి. నా పేరు రషీదా, 4వ డివిజన్. మేము చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళకి తినిపించి కడుపులు మార్చుకొని మరి 50,000 అలా పెట్టి ఇళ్ళ కోసమే కదా సార్ అలా చేసింది. ఇప్పుడు ఆ ఇళ్ళ మీద ఆశలు పోగొట్టుకుంటే మా జీవితాలు ఎటుపోవాలి? మేము అదే ఆలోచిస్తున్నాం సార్. మీరున్నంతకాలం మేము కొంచెం తింటూ ఎలాగోలా ఆలోచించుకోకుండా ఇబ్బంది లేకుండా ఉన్నాము. కానీ ఇప్పుడు అసలు ఇబ్బంది కంటే ఇంకా ఘోరంగా తయారవుతుంది. ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు సార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, మా ఇబ్బందులు పోవాలి సార్. ఫస్ట్ తప్పకుండా ఉండాలి. థ్యాంక్ యూ సార్. చేయలేని ప్రజాప్రతినిధిగా నీకు అసలు ఉండే అర్హత ఉందని అడుగుతా ఉన్నా. పేదవాడి కన్నీళ్లు తుడవలేకపోతే నీకు అధికారం ఎందుకు ఇచ్చినట్టు? ఇన్నిసార్లు నీకు ఎందుకు ఓటేసినట్టు? ఒక్కసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలా. దామచర్ల జనార్దన్ గారు ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఎక్కడా లేని విధంగా ఇన్ని వేల ఇళ్ళు శాంక్షన్ చేసి 70%కి పైగా కంప్లీట్ చేస్తే మిగతాది పూర్తి చేయడానికి నీకు 5 సంవత్సరాల కాలం సరిపోలేదా? సిగ్గు అనిపించట్లేదా నీకు? పేదవాడికి ఇల్లు జీవించడానికి ఖచ్చితంగా అవసరం. ఎవరికైనా సొంత ఇల్లు అనేది అవసరమే. బ్రతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఇల్లు కావాలా. ఎందుకంటే అద్దెళ్లలో మనం చనిపోయిన తర్వాత బాడీని కూడా ఉండనివ్వరు. ఆ ఇబ్బందులన్నీ కూడా స్వయంగా నేను చూస్తున్నాను. పేదవాడికి ఆకలి
తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అలాగే అవకాశం వచ్చినప్పుడు నీకేం శ్రమ లేకుండా స్థలాలు ఏర్పాటు చేశారు. ఆల్రెడీ 70% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. ఇంకా 30% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఇంతమంది 6,000 మంది పేద ప్రజలు నిన్ను కూడా గుండెల్లో పెట్టుకుంటారుగా. ఖచ్చితంగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు నీకు. దురదృష్టవశాత్తు పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడుగానే ఉండాలనేటువంటి నీ మనస్తత్వానికి తార్కాణం ఈ రోజున ఇవి ఈ ఇట్లా దిష్టి బొమ్మలా కనిపిస్తున్నటువంటి ఇళ్ళన్నీ కూడా. పేదవాడు కూడా అభివృద్ధి చెందాలి, పేదరికం నుంచి మధ్యతరగతి స్థాయికి వెళ్ళేలాగా మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయపడాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులందరి మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరిస్తే ఇవాళ అందరూ చెప్తామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే కొంతమంది ఒక 10% ఈ హౌసెస్ అలాంటి కారణాలు కూడా ఉండుంటారు. ఎవరికైనా సరే కళ్ళు ఖచ్చితంగా చెమరుస్తాయి. ఎవరో ఒక కామె చెప్తా ఉంది, క్యాన్సర్ అని చెప్పేసిన వాళ్ళ అక్కకి వడ్డీలకు తెచ్చుకొని డబ్బులు కట్టి ఆ వడ్డీలు కడుతూ మళ్ళీ ఇంటెంత కడుతూ ఏంటండి పరిస్థితి? పెద్ద పని ఇది. చేయాలనుకుంటే చిత్తశుద్ధి ఉండాలి మనిషి దగ్గర ఎప్పుడు కూడా. ఆ చిత్తశుద్ధి లేకపోతే ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి. మీ అందరికీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది 100 రోజుల తర్వాత. ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీ అందరికీ గృహప్రవేశాలు చేయించే బాధ్యత రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. దామచర్ల జనార్దన్ గురించి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటూ చేసింది ఎవరు ఉన్నారంటే ఆయన. ఇది ఎవరైనా చెప్తారు. ఇందాక ఆమె కూడా మాట్లాడుతూ చెప్తాను, ముస్లిం అమ్మాయి కూడా, మీరు పనిచేస్తారండి మేము అంటే వాళ్ళందరికీ తెలుసు. తాత్కాలిక ప్రలోభాలకి లొంగినందువల్ల మాత్రమే ఇటువంటి ప్రజాసేవకుడు పరాజయం పాలయ్యాడు. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా నా స్నేహితుడి మీద నాకు విశ్వాసం ఉంది, ఎవరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద. మీ అందరూ ఖచ్చితంగా 2,000 కాదు 3,000 కాదు 5,000 ఇస్తాడు. అంటే డౌటే పెట్టుకోవాల్సిన పనిలే. డబ్బులతోటి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఓట్లు కొనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. డబ్బులు తీసుకోండి, ఎందుకంటే అవన్నీ కూడా మన డబ్బులే. ఆయనే చెప్పాడు కదా, నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసి సంపాదించాను అని. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నటువంటి ప్రజల డబ్బే ప్రజలు తీసుకోవచ్చు. మీరు నిర్మోహమాటంగా తీసుకోండి. ఓట్లు మాత్రం అన్నీ కూడా తెలుగుదేశం జనసేన తరఫున పోటీ చేసినటువంటి దామచర్ల జనార్దన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వచ్చి వాళ్ళు ట్యాబ్లో కొడుతున్నారు, పేరు అడుగుతున్నారు, కొడుతున్నారు. అమ్మ నువ్వు ఇంకా 4,000 బ్యాలెన్స్ ఉంది, తొందరగా కట్టు, లేకపోతే కమిషనర్ వస్తారు అని అంటున్నారు. చెత్తకు కట్టి బాగలేక కట్టి ఇంక ఏడ కట్టాలండి మేము? అదే చెత్త పన్నుకి కమిషనర్ మేయర్ కూడా వస్తారు, వాళ్ళు పన్ను తీసుకోవడానికి వస్తారు. వస్తారంట సార్. మేము చెత్త పన్ను వేసే వాళ్ళు చెత్త ముఖ్యమంత్రి ఉన్నాడమ్మా, ఏం చేస్తాం, పరిస్థితులు అట్లా అయిపోయింది. చెత్తకి ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకెవరు ఉన్నారని కాదు. మీ వాడు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి. ఆయన తిరుగుతాడు ఆయన జలసాలకి, మా జలసా చూసేవాళ్ళు లేరే. మొన్న నాకు బాగా లేకపోతే మా ఇంటికి వెళ్ళాము, బయటికి పొమ్మంది. నువ్వు సడన్ గా చచ్చిపోతావేమో, నీకు ఆడపిల్లలు మోపిల్లలు లేరు, నువ్వు రావురు వాళ్ళు, మా ఇంట్లో నువ్వు ఎట్టుంటావు అని అంది. అప్పటికప్పుడు ఇల్లు ఆడ దొరికిద్ది నాకు. నేను 500 కడితే నాకు ఇప్పుడు దాకా ఇల్లు. మాకు అవసరం అంటే మీరెవరో తెలియదు అంటారు. ఇదే నా రాజకీయము. ఏం తీసుకున్నా ఎందుకు ఇచ్చారు? ఇవ్వకండి డబ్బులు ఓట్లకి. మా ఇష్టమైతే వస్తాం, లేకపోతే మేము అసలు వేయము, ఇళ్ళల్లో ఉంటాము. మీరు డబ్బా చూపిస్తున్నారు, మేము వేస్తున్నాము. మాకు ఆశ కదా, అన్నం పెడతామంటే ఎవరైనా వస్తారు, పెట్టమంటే ఎందుకు వస్తాం మీ ఇంటికాడికి మేము? మీరు మా ఇంటికాడికి వచ్చినప్పుడు మా అవసరాలు కూడా మీరు అట్లే తీరిస్తే మీరే కావాలని ఎవరైనా అంటారు. తీర్చకుండా ఉంటే ఏం చేస్తారు? ఒక ఛాన్స్ ఇచ్చారు అందరు కలిసి, ఛాన్స్ బాగా చేశాడు, సత్రం చేశాడు. ఇంకా రెండోసారి ఏం ఛాన్స్ ఎవరికి ఇస్తారో మాకైతే తెలియదండి. అది నేను పుట్టిన దగ్గర నుంచి మా నాన్న మా అమ్మ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకే మేము వేసేది. ఎవరు ఎన్నన్నా చెప్పుకోండి, నన్ను ఏమైనా చేసినా నా పర్లేదు, నేను ఎన్నోట్లైనా వేస్తా. అద్దాల 48వ డివిజను
75,000 కట్టాను, 6 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలియకుండా బ్యాంక్ లోన్ తీపించుకున్నారు వాళ్ళు. సంతకాలు పెట్టేటప్పుడు నేను ఏం చెప్పానంటే, నాకు ఇల్లు ఇస్తే కడతాను, మాకెటు ఇల్లు లేదు, కట్టుకోవాలని ఉన్నాను. కష్టమైనా సరే మా వారు హోటల్కి వెళ్తాడు, నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటాను, ఇలా కడతామని చెప్పి తీసుకున్న తర్వాత మాకు తెలియకుండానే బ్యాంక్ లోన్ తీశారు. ఆ లోన్ తీసి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఒక ఫోన్లు వీళ్ళకి కట్టలేక ఇంటికి 6 సంవత్సరాల నుంచి ఇచ్చిన డబ్బులు లేదు, లేదంటే మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసింది లేదు. మా వారికి పెరాల్సి వచ్చింది. ఇట్లా ఇబ్బంది పడుతున్నా, డబ్బులు ఇప్పించండి, మాకు ఏం వద్దానంటే మాకు తెలియకుండా బ్యాంక్ లోన్ తీశారు. బ్యాంక్ లోన్ తీసుకొని మళ్ళీ అటు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఒకవైపు ఇల్లు ఫోన్ చేస్తున్నారు. ఆ బ్యాంకులో సంతకాలు పెట్టించే వరకు ఆర్పీలు తీసుకున్నారు. ఆ తర్వాత మాకు వాళ్ళు అలా చెప్పారు, ఇల్లు ఇస్తేనే కట్టమని అని చెప్పారు. ఇంక తర్వాత ఎవరు దానికి పట్టించుకోవట్లేదు, మీరే బ్యాంకు చుట్టూ వెళ్ళి మాట్లాడుకోండి ఎవరి దగ్గరికైనా అని చెప్పి అంటున్నారు. పేరు కోటేశ్వరమ్మ, గాంధీనగర్ కాలనీ, కొప్పోలో ఉంటున్నాం మేము. 10వ డివిజన్ మాది. మేము మీకు ఇళ్ళు ఇస్తాము, స్థలాలు ఇస్తామని ఎంతగానో చెప్తే మేము వైసీపీకి ఓటేసాము. వేస్తే మాకు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మాకు ఏమి అభివృద్ధి పనులు మా జనార్దన్ గారు అప్పుడు ఉన్నప్పుడు కాలువలు ఇటు నీళ్లు ఇటుకొచ్చి మురికి నీళ్లు పారిపోతూ ఉంటే అసలు ఎంత బాగుందో మాకు నీళ్లు. అభివృద్ధి పనులు చేశారు. అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఆ మాటలు విని మేము ఓటేసి గెలిపించినందుకు మాకు ఏమి అభివృద్ధి పనులు చేయలేదు, మాకు అందుబాటులో కూడా లేరు. కానీ మా పెద్ద అమ్మాయికి ఇల్లు లేదు, లేకపోతే 75,000 మేము మెళ్ళ దేశపోయి బ్యాంకీలో పెట్టి ఇప్పటికి కూడా మెళ్ళ తెచ్చుకోలేదు. మా అమ్మాయి ఎంఏ బీడీ చేసింది, జాబు లేక ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఇప్పుడు కూడా తెచ్చుకోలేదు, ఇల్లు ఇయ్యలేదు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, బాడిగలు కట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు 2 ఆడపిల్లలు మా అమ్మాయికి, ఎంతగానో ఇబ్బందులు పడి బ్రతుకుతున్నారు వాళ్ళు. జనార్దన్ గారు వస్తే మాకు ఇళ్ళు ఇస్తారనే ఒక నమ్మకం ఉంది కాబట్టి గెలుస్తాడు, వస్తాడు, ఇస్తాడనే నమ్మకం మాకు ఉంది. మీరు గెలుస్తారు సార్, గెలుస్తారు. మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ మీటింగులు పెడతారు, గెలుస్తారు, సంబరాలు చేసుకుంటారు. నమస్తే సార్. వేదిక మీద ఉన్న వారికి అందరికీ నమస్కారాలు. కానీ దేనికి పనికిరాడు. జనానికి డబ్బు ఆశ చూపించాడు కానీ ఒక పని చేసింది లేదు. ఏంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కనీసం బాధలు కూడా లేవు మాకు. అన్ని బాధలు కష్టాలు అన్నది ఎట్లా కూడా తెలియదు మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చినాక అంత నాశనం అయిపోయింది. జనం ఆటో వాళ్ళకి డబ్బులు ఏంది, కనీసం కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఆశ చూపించినారు. అంటే డబ్బు అంటే వాడు కొనుక్కున్నాడు కానీ ఏం పనులు చేయలేకపోయాడు. జగనన్న వద్దు, మాకు బాబన్నే కావాలి. ఏంది, మాకు బాబన్నే కావాలి, బాబన్నే రావాలి మాకు. అది నమస్తే సార్. మేము కూడా హౌస్కి 75,000 కట్టామండి 4 సంవత్సరాల కిందటే. మాకు ఇప్పటికి ఏ సమాధానం లేదు. మా వారు కూడా మొన్న చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న టైంలో స్ట్రోక్ వచ్చి చనిపోయారు. దానికి మాకు ఇప్పటికీ ఏ సమాధానం కూడా లేదు. ఫోటోలు పెడితేనే ఏదైనా చేస్తాము అని అన్నారు. ఆ టైంలో ఎవరు ఫోటోలు పెట్టడానికి ఎవరికి అంత ఆలోచన రాదు కదా. ఉంది 3 months హస్బెండ్ చనిపోయి వీళ్ళు రెంట్ హౌస్ ఉన్నారు, బయట వడ్డీకి తీసుకొచ్చి మరీ కట్టారు. 2 ఆడపిల్లలు. ఏం చేయాలి ఇప్పుడు? ఇల్లు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి రీసెంట్గా సమతా నగర్లో జాయిన్ అయ్యారు. మాది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు అప్లై చేశాము, వచ్చింది. 5 years దాకా మేము రేషన్ తీసుకున్నాము, సార్ కందిపప్పు ఇచ్చారు, అన్నీ తీసుకున్నాము మేము. వీళ్ళు వచ్చిన తర్వాత మా రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయింది. ఏమైందంటే మీ ఇంట్లో మా మామయ్య గారు పెన్షనర్ అనమాట, R&Bలో చేసి రిటైర్ అయితే 7వ తారీఖు కల్లా పెన్షన్ ఇస్తున్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1వ తారీఖు కల్లా పెన్షన్ పడేది మా మామయ్య గారికి. ఇప్పుడు 7వ తారీఖు దాకా మేము ఎదురు చూడాల్సి వస్తుంది. వాళ్ళ మెడిసిన్స్ ఏంటి, ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ఖరీదైపోయింది. టైంకి పడితేనే వాళ్ళకి మందులు మేము అందించగలుగుతున్నాము. సో 7వ తారీఖు దాకా పడేసరికి మేము దానికోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు పడతాయా వాళ్ళకి, ఎప్పుడు చూపిద్దాము అని. చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు కల్లా పడేయండి, ఇది నిజం. మీరు ఎక్కడ ఉంటారమ్మా?
ఎన్జిఓ కాలనీ అండి, ఒకటే కాలనీ. పట్టా ఇచ్చారు, 75,000 కట్టాము మేము. పిల్లలు ఏం చదువుతున్నారు? మా బాబు 4th క్లాస్ చదువుతున్నారు. వీళ్ళ పిల్లలు వచ్చేసి బీటెక్ అయిపోయిందండి, పాప బీటెక్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయింది రీసెంట్గా. చిన్న పాప CA చదువుతుంది. ఇప్పుడు మధ్యలో నాకు చదివించే అంత ఓపిక కూడా లేదు, కానీ పిల్లలైతే ఇప్పుడు డ్రాప్ అవ్వడానికి కూడా అటు ఇటు కాకుండా ఉంది. వీలు కాదు, నేను మిషన్ కుడతాను. మీరు అది కూడా చదివించండి. పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు. ఇప్పుడు నేను ఇంటికి రెంట్ కట్టుకోవాలి, పిల్లలు పోషించుకోవాలి, అన్నీ చూసుకోవాలి. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు, తప్పకుండా చేద్దాం. ఓకే సార్, మీ మీద నమ్మకంతో